அது யார், எதுக்கு, அதெல்லாம் அதுக்குள்ளே போவேனா? తమిళ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్. సో, తన గురించి ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. ఎందుకంటే ఇటు మనకి తమిళంలోను, తెలుగులోను 'లవ్ టుడే' అనే మూవీ వచ్చింది కదా! ఆ హీరో అతను. సో, ఆ మూవీతోనే ఇటు తెలుగు, అటు తమిళంలో కూడా ఇండస్ట్రీలో స్టార్‌డమ్ అయితే అందుకున్నాడు. ఒక్క మూవీతోనే హీరోగ్రాఫ్ రేంజ్ అయితే అయిపోయింది. సో, రీసెంట్‌గా ఈయన కొన్ని ఎమోషనల్ కామెంట్స్ చేసి ఫీల్ అయ్యారు. ఒక హీరోయిన్ అయితే ఈయన హీరో అనంగానే రిజెక్ట్ చేశారంట. సో, అదేంటో తెలుసుకునే ముందు కొత్తవారు మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని వీడియోని లైక్ చేయండి. ఇక టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. సో, ప్రెజెంట్ అయితే ప్రదీప్ చేతిలో 3 సినిమాల పైన ఉన్నాయి. అందులో 'డ్రాగన్', 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' అండ్ ఈ మూవీలకి ప్రదీప్ రంగనాథన్ హీరోగా అండ్ రైటర్‌గా కూడా పనిచేస్తుండడం విశేషమనే చెప్పొచ్చు. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్స్ అయితే వేగంగా జరుగుతున్నాయి. అయితే తాజాగా చెన్నైలో జరిగిన 'డ్రాగన్' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఏదైతే ఉందో, సో, దాంట్లోకైతే పాల్గొన్నారు. ప్రదీప్ రంగనాథన్ కెరియర్ తొలి నెలల్లో అయితే సినీ రంగంలో తనకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకున్నాడు. సో, పోస్ట్ ప్రదీప్ మాట్లాడుతూ నన్ను చాలామంది కిందకి లాగాలని ప్రయత్నిస్తున్నారు. నేను చూస్తూనే ఉన్నాను. కానీ నేను పెరుగుతున్న మొక్క మానవడానికి ఇక చాలా కష్టపడుతుంది. నేను కూడా అలాగే సవాళ్లు స్వీకరిస్తూ మరింత బలంగా ఎదుగుతాను. నేను హీరోగా నటించిన ఫస్ట్ మూవీ 'లవ్ టుడే' విషయానికి వస్తే ఈ సినిమాకి హీరోయిన్ దొరకడం చాలా కష్టమైందంట. నేను హీరో అనగానే చాలామంది హీరోయిన్స్ అయితే రిజెక్ట్ చేశారని అయితే ఆయన ఫీల్ అయ్యారు. నాతో యాడ్ చేసేందుకు చాలామంది హీరోయిన్స్‌తో ఆలోచించారు. ఇంకా ఏవేవో కారణాలు తప్పించుకున్నారు. ఇక మరి కొందరేమో నిజాయితీగా నా పక్కన చేయనని పెద్ద స్టార్లతోనే మాత్రమే నటిస్తామని అయితే చెప్పారు. వారి నిజాయితీకి థ్యాంక్స్ అని అన్నారు. అలాగే 'డ్రాగన్' సినిమా గురించి మాట్లాడుతూ ఇప్పుడు నేను నటిస్తున్న 'డ్రాగన్' సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా అయితే యాడ్ చేస్తుంది. కాలేజీ రోజుల్లో అనుపమ నటించిన 'ప్రేమం' సినిమాని చూసా. సో, నేను ఇప్పుడు ఆమెతో కలిసి పనిచేసేందుకు సంతోషంగా ఉందని చెప్పుకొచ్చాడు. కాగా అశ్వథ్ మారిముత్తు అండ్ ఈ మూవీకి అయితే డైరెక్షన్ వహిస్తున్న సినిమా ఫిబ్రవరి 21న అయితే విడుదల కానుంది. సో, చూద్దాం ఈ మూవీ ఎలా ఉండబోతుందో. సో, ఇది ఈరోజు వీడియో అప్డేట్. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.